ఈరోజు సన్మాన కార్యక్రమానికి ముందట మన ఈ ప్రోగ్రాం విచ్చేసిన మన పౌల్ట్రీ పెద్దలకు, మన నెక్కు పెద్దలందరికీ, పౌల్ట్రీ రైతులకు, ఇక్కడ వచ్చిన మన ట్రేడర్ సోదరులకు అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, ఇప్పుడు నెక్కు రేట్ వేయడం అనేది ఒక పెద్ద సమస్యతో కూడుకున్నది. పొద్దున 11 గంటలకు మనకు నెక్కు రేటు రావడానికి 2 అవర్స్ నుంచి దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఇక్కడ మన ఆల్ జోన్ చైర్మన్స్ తోటి ఆల్ జోనల్ చైర్మన్ను అందరిని ఒప్పించి, నువ్వు రేటు పెంచు, నేను రేటు పెంచుతా, లేకుంటే నువ్వు రేటు పెంచకుంటే నేను రేటు పెంచితే అది రేటు రాదని వాళ్ళందరిని ఒప్పించడానికి మినిమం ఒక 2 అవర్స్ పడుతుంది. అట్లా ట్రేడర్స్ని ఒప్పించాలి, అక్కడ ఉన్న చైర్మన్స్ అందరూ ఒప్పించి వాళ్ళ మార్కెట్ సిచ్యువేషన్ చెప్తారు. తర్వాత మన రేటు పెంచడానికి మన ట్రేడర్లకు కూడా, బాబు అక్కడ కూడా వాళ్ళు రేటు పెంచుతారు, మేము కూడా రేటు పెంచు, ఇక్కడ ఫార్మర్స్ పరిస్థితి బాగాలేదని ఇక్కడ ట్రేడర్ని ఒప్పించడానికి శేఖరన్న చాలా కృషి చేసి ఇక్కడ ట్రేడర్స్ని కానీ అక్కడ ఆల్ జోనల్ చైర్మన్లు కానీ ఒప్పించి మన రేటు ఇంత ముందుకు తీసుకుపోవడానికి కృషి చేసిన శేఖరన్నకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన మన ముందుకు రేటు తీసుకుపోయి మన జోనల్స్ రేటు హైదరాబాదే ఎన్ఈసిసి అంటేనే ఆల్ ఇండియాలో హైదరాబాద్ రేటు ముందుకు పోతేనే ఆల్ జోన్స్ ముందుకు పోతాయి. ఎందుకంటే మన హైదరాబాద్ రేటు ముందుకు పోకుంటే ఏ జోన్లో కూడా రేటు ముందుకు పోదు. కాబట్టి మన రేటు ఎప్పుడు కూడా ముందుకు తీసుకుపోవడానికి శేఖరన్ ఎంతో కృషి చేస్తాడని కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పటిదాకా పెద్దలు చాలామంది చెప్పిర్రు అన్నీ, కాబట్టి ఇంకా మన రేటు ముందుకు తీసుకుపోయి మనకు రేటు గిట్టుబాటు ధర ఇప్పించి మన జోన్ ముందుకు పోతే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా రేట్లు ముందుకు పోతాయి. కాబట్టి దానికి ఇంకా మనం ఆనంద్ గారు చెప్పినట్టు ఈరోజు 7 రూపాయల నుంచి 8 రూపాయలు, 8 రూపాయల నుంచి 9 రూపాయలు తీసుకపోతే మన ఫార్మర్స్ నిలబడతారు. లేకుంటే ఎందుకంటే ఫీడ్ కాస్ట్ కూడా మన ఎగ్రో పాటు ఫీడ్ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ముందుకు రెడ్డి తీసుకుపోవాలని కోరుకుంటూ, ఇట్లా శేఖరానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ